చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా, అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే ఒక 10 మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, లైక్ మొబైల్ లైబ్రరీస్ లాంటివి. అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుందని. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. ఇవన్నీ చేసి పెడతాను. యాస్మిన్ గారు, ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా? యాస్మిన్ జీ, యాస్మిన్ గారేనా? కాదు, గౌసియా. ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు. మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ గౌసియా గారు, మిస్ గౌసియా. మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం, దేహ దారుఢ్యం కూడా చాలా అవసరం. అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో, డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది, రమ్మా మీరు రిటర్న్ చెప్పు, అంటే మన చిలుకలూరిపేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసియా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు, ఒక పలక పాల్గొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు. అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు. ఐ ట్రూలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మన టీచర్స్, రత్నకుమారి గారు మాట్లాడుతున్న, చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న, మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే తల్లిదండ్రులు, మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో బిడ్డలను అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు, ఇలా కేకలు, ఒక్కళ్ళు కాదు 2 కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటు మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తాను, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనం చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే ముఖ్యంగా విద్యార్థులు 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళిపోతాం, డిగ్రీ వెళ్ళిపోతాం, ఇది ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి. మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరందరూ భవిష్యత్తు మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు. మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు, అస్తమించే సూర్యులు ఉన్నారు, కానీ ఉదయించే సూర్యులు మీరు. మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు, చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు, భవిష్యత్తు వాళ్ళది. అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం. మీరు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు.
మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి. అలాగే ప్రతి